నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టెహరాన్ను వీడాలని భారతీయులకు ఎంబసీ సూచన. 100 మందితో కూడిన మొదటి బృందం భారత్కు తరలింపు. కీవ్పై డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడిన రష్యా. 14 మంది మృతి, 40 మందికి గాయాలు. కెనడాలో ప్రధానికి ఘన స్వాగతం. G7 దేశాధినేతలతో సమావేశం కానున్న మోదీ. సిట్ ముందుకు హాజరైన పీసీసీ చీఫ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా మహేష్ గౌడ్ వాంగ్మూలం. మెట్రో 2వ దశ నిర్మాణానికి సర్కార్ ఉత్తర్వులు. కేబినెట్ తీర్మానానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సిట్ ఎదుట హాజరయ్యారు. కాసేపట్లో ఆయన వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కాసేపటి క్రితమే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన సాక్షిగా తన వాంగ్మూలాన్ని ఇచ్చేందుకైతే కాసేపటి క్రితమే జూబ్లీ హిల్స్ పిఎస్కి చేరుకున్నారు. ఆయన పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు, పీసీసీకు అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మద్దతుదారులు వీళ్ళంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో. కాసేపటి క్రితం ఆయన ఏసీపీ ఎదుట విచారణకు వాంగ్మూలం ఇచ్చేందుకైతే హాజరయ్యారు. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో అప్పటి ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేసిందని అనేక సార్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ సహా అనేక సార్లు ఆరోపణలు చేస్తూ వచ్చారు. తాజాగా ఇటీవలే ఆయనను తన సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని చెప్పి కూడా ఏసీపీ సిట్ అధికారులు అయితే సూచించారు. ఈ మేరకు ఆయన కాసేపటి క్రితమే ఇక్కడికి చేరుకోనున్నారు. అలాగే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అయితే పోలీసులు వాళ్ళందరినీ కూడా బారికేడ్లు పెట్టి నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కొంత తోపులాట కూడా జరిగింది. ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే అదుపులో ఉంది. మహేష్ కుమార్ గౌడ్ అయితే సాక్షిగా ఫోన్ ట్యాపింగ్ కేసులో తన వాంగ్మూలాన్ని అయితే ఇస్తున్నారు. ఏసీపీ వెంకటగిరి ఎదుట అయితే ఈ ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో అయితే ఇవాళ ప్రభాకర్ రావు కూడా 4వ విడతగా విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఆయన 8వ తారీఖున హైదరాబాద్కు చేరుకున్నారు. గతేడాది మార్చి 10వ తేదీన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే నమోదైన మరుసటి రోజే ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు. సుదీర్ఘంగా 15 నెలల పాటు కూడా పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసి ఒక రకంగా ప్రభాకర్ రావుని ఆత్మరక్షణలోకి నెట్టి తప్పనిసరి పరిస్థితులలో ఇక్కడికి వచ్చేటట్టు చేశారు. ఆయన ఈ నెల 8వ తేదీన వచ్చిన తర్వాత 9వ తేదీన మొదటిసారి సిట్ ఎదుటైతే విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారు. ఆ తర్వాత 11వ తేదీన 2వ విడతగా, 14వ తేదీన 3వ విడతగా అయితే హాజరయ్యారు. తాజాగా 17వ తారీఖున 4వ విడతగా హాజరు కావాల్సిందిగా అయితే సూచించారు. ఈ మేరకు ఆయన మరి కాసేపట్లోనే ఆయన కూడా రానున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా ఏసీపీ ఆఫీస్ దగ్గరికి చేరుకున్నారు. ఆయన కూడా లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. కాసేపటి క్రితమే మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లారు. సాక్షిగా ఫోన్ ట్యాపింగ్ కేసులో తన వాంగ్మూలాన్ని అయితే ఏసీపీ వెంకటగిరి ఎదుట అయితే సాక్షిగా తన వాంగ్మూలాన్ని అయితే మహేష్ కుమార్ గౌడ్ ఇస్తున్నారు. ఇక ఈ కేసులో ప్రణీత్ రావును కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన తర్వాత ప్రణీత్ రావు సహా మిగిలిన 4 నిందితుల్ని కూడా సిట్ అధికారులు ఇప్పటికే విచారించారు. తాజాగా ఈ నెల 13వ తేదీన ప్రణీత్ రావుని మళ్ళీ విచారించారు. తిరిగి 18వ తారీఖున విచారణకు హాజరు కావాల్సిందిగా అయితే ఆయనకు సూచించారు. అయితే మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే 600 మంది బాధితుల జాబితానైతే సిట్ అధికారులు సిద్ధం చేశారు. వీరిలో కొంతమందిని నిన్న కూడా ఏసీపీ ఎదుట అయితే సాక్షులుగా వాంగ్మూలాలు నమోదు చేశారు. కొంతమంది బాధితులు నిన్న కూడా జూబ్లీ హిల్స్ పిఎస్కి వచ్చి తమ వాంగ్మూలాలను అయితే సాక్షులుగా ఇచ్చారు. వారంతా కూడా గతంలో ఎన్నికల సమయంలో ప్రతి అడుగును కూడా పోలీసులు ఎప్పటికప్పుడు పసిగట్టి ఎక్కడికక్కడ అడ్డుకునేవారు. ఇదంతా తమకు అప్పుడు అర్థం కాలేదు. ఆ తర్వాతి క్రమంలో తమ ఫోన్లు ట్యాపింగ్కు గురవుతున్నాయని కూడా తెలిసిందని చెప్పి కూడా వాళ్ళందరూ చెప్పిన పరిస్థితి ఉంది. తాజాగా అలాగే ఒక బాధితుడిగా ఈరోజు సాక్షిగా వాంగ్మూలం
ఇచ్చేందుకైతే మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. రాజకీయంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ కేసులో తన ఫోన్ ట్యాపింగ్కు గురైందని బాధితుడిగా సాక్షిగా వాంగ్మూలం ఇచ్చి వెళ్ళిన తర్వాత అనంతరం రాజకీయ చర్చా వేదికలపై ఇది మరింత వేడిని రాజేసే అవకాశం అయితే లేకపోలేదు. ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రస్తుతం ఒక మంత్రిగా ఉన్న మంత్రి కుటుంబానికి చెందినటువంటి సంస్థలలో పనిచేసే 40 మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా గతంలో ట్యాపింగ్ జరిగిందని చెప్పి కూడా సిట్ గుర్తించినట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా అధికారికంగా ఒక రాజముద్ర వేస్తూ అధికారికంగా ఉన్నతాధికారుల నుంచి అన్ని అనుమతులు తీసుకొనే ఈ ట్యాపింగ్ జరిగిందని కూడా ప్రభాకర్ రావు ఇప్పటికే విచారణలో ఒప్పుకున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ ఎస్ఐబి ఏదైతే ఉందో ఇది మావోయిస్టులు, ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులకు సంబంధించినటువంటి కార్యకలాపాలపై నిఘా ఉంచి వారికి సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు. అలాంటిది ఈ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లను మావోయిస్టులకు కావాల్సినటువంటి వనరులను ఏర్పరుస్తున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో పర్మిషన్లన్నీ తీసుకొని ఉన్నతాధికారుల నుంచి కావచ్చు, అలాగే టెలికాం సంస్థల నుంచి కావచ్చు అనుమతులు తీసుకొని ట్యాపింగ్ చేసినట్టుగా కూడా సిట్ అధికారులు అయితే గుర్తించారు. వీటన్నిటికీ సంబంధించి కూడా కీలక విషయాలు అయితే ఇటు ప్రభాకర్ రావు నుంచి కావచ్చు, ప్రణీత్ రావు నుంచి కావచ్చు రాబట్టనున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రభాకర్ రావు హైదరాబాద్కు చేరుకున్న తర్వాత ఎక్కడ కూడా ఈ కేసు నెమ్మదించిన పరిస్థితి అయితే లేదు. మరింత వేగంగా దర్యాప్తునైతే పోలీసులు ముమ్మరం చేస్తున్నారు. ఇటు బాధితుల జాబితా సిద్ధం చేయడం కావచ్చు, బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్కు పిలిచి విచారించడం, వారి వాంగ్మూలాలను నమోదు చేయడం కావచ్చు, అలాగే మరోవైపు నిందితులను విచారించి కీలక విషయాలు రాబట్టడం కావచ్చు. మరోపక్క ఈ కేసులో ప్రణీత్ రావుకి సంబంధించినటువంటి విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆయన ఎస్ఐబిలో ఇన్స్పెక్టర్గా 2017లో పదోన్నతి పొందిన తర్వాత తాజాగా మునుగోడు ఉప ఎన్నిక తర్వాత 2023లో ఆయనకు డిఎస్పీగా ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన 5 ఏళ్లకే మరొకసారి డిఎస్పీగా పదోన్నతి కల్పించడం కూడా చర్చనీయాంశంగా మారింది. 2007 బ్యాచ్కు చెందినటువంటి ప్రణీత్ రావు ఆ బ్యాచ్లో 450 మంది ఉండగా ప్రణీత్ రావు ఒక్కడే డిఎస్పీ అయ్యారు. ఇది ఫోన్ అక్రమ ట్యాపింగ్కు సహకరించి దీంట్లో కీలకంగా వ్యవహరించాడు కాబట్టి ఈ పదోన్నతి యాక్సిలరేటెడ్ ప్రమోషన్ కింద ఆయనకు పదోన్నతి కల్పించారనేటువంటి ఒక విమర్శలు వినిపిస్తున్న తరుణంలో వీటన్నిటిపై కూడా సిట్ అధికారులు అయితే సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. హార్డ్ డిస్కుల ధ్వంసానికి సంబంధించి కావచ్చు, వీటన్ని ప్రభాకర్ రావు ఆదేశాలతోనే తాను చేసినట్టు, తాను సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏం లేవు అని చెప్పి ఇప్పటికే ప్రణీత్ రావు కూడా సిట్ అధికారులు ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దాని ఆధారంగా కూడా ప్రభాకర్ రావును కూడా విచారిస్తున్నారు పోలీసులు. గత ఎన్నికల సమయంలో వాడినటువంటి ఫోన్లను తీసుకురావాల్సిందిగా ఇప్పటికే మొదటి విడతగా ప్రభాకర్ రావు విచారణకు హాజరైన సందర్భంలో పోలీసులు సూచించినప్పటికీ కూడా ఆ తర్వాత 2వ విడత విచారణ, 3వ విడత విచారణ సందర్భంగా ప్రభాకర్ రావు అప్పటి వాడినటువంటి ఫోన్లు కావచ్చు, మ్యాక్బుక్లు కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, వీటిని తీసుకురానట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈసారి విచారణలో భాగంగానైనా అప్పుడు వాడినటువంటి ఫోన్లను తీసుకొస్తారా లేదా అనేది కొంత ఆసక్తిగా మారింది. ఒకవేళ తీసుకొస్తే అప్పుడు వాడినటువంటి ఫోన్లను తీసుకొస్తాడా లేదా సంబంధం లేని వేరే ఫోన్లను తీసుకొస్తాడా అనేది వేచి చూడాల్సింది. ఎందుకంటే ఈ పూర్తి దర్యాప్తు మీద ప్రభాకర్ రావుకు ఒక పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే పోలీసు ఉన్నతాధికారిగా సుదీర్ఘ కాలం పనిచేశారు కాబట్టి ఏ కేసులో విచారణ ఎలా సాగుతుంది అనేది ఒక పూర్తి అవగాహన ఉంది కాబట్టి సిట్ అధికారులకు కొంత ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు, ఆయన నుంచి ఒక సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు. ఆయన నుంచి కీలక విషయాలు రాబట్టడం అయినప్పటికీ కూడా బాధితులు ఇస్తున్నటువంటి వాంగ్మూలాల ఆధారంగా కావచ్చు, ఇప్పటికే సిట్ అధికారులు సేకరించినటువంటి మరికొన్ని ఆధారాలు కావచ్చు, వీటన్నింటినీ ప్రభాకర్ రావు ముందుంచి అయితే విచారిస్తున్నారు. ఈరోజు మరోసారి అయితే ప్రభాకర్ రావు విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయం ఎదుట అయితే పోలీస్ స్టేషన్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అయితే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే సాక్షిగా తన వాంగ్మూలాన్ని అయితే ఇస్తున్నారు. ఈ తర్వాత ప్రభాకర్ రావు కూడా విచారణకు అయితే హాజరు కానున్నారు. ప్రస్తుతం ఇక్కడైతే కార్యకర్తలు అయితే భారీగా చేరుకున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో మహేష్ కుమార్ వెంట అయితే భారీగా కార్యకర్తలు వచ్చి వాళ్ళందరికీ కూడా తమ మద్దతు తెలిపిన పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. ఇంకా ఈ కేసులో ఇప్పటికే 4 నిందితులు కూడా తామంతా కూడా ఇటు ప్రభాకర్ రావు నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకే మేము అమలు చేశామని చెప్తున్నారు. ఇదంతా కూడా బీఆర్ఎస్ సుప్రీంకి ఈ సమాచారాన్ని అంతా చేరవేసేది, అక్కడి నుంచి వచ్చినటువంటి వారి ఆదేశాలే మేము పాటించామని చెప్తున్నారు. కానీ ఆ బీఆర్ఎస్ సుప్రీం ఎవరు ఏంటి అనేది అయితే ప్రభాకర్ రావు నుంచి రాబట్టాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ప్రభాకర్ రావుకు పదవీ విరమణ అయిపోయిన తర్వాత కూడా ఓఎస్టీగా కొనసాగించడం అనేక విమర్శలకైతే తావిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పైనున్న వారికి అందిస్తున్నారు కాబట్టి తమ పదవి విరమణ జరిగిన తర్వాత కూడా
ఓఎస్డీగా కొనసాగించారనేటువంటి ఒక విమర్శలు కూడా వినిపిస్తున్న తరుణంలో సిట్టు ఈ దిశగా కూడా విచారణ అయితే కొనసాగిస్తుంది. ప్రస్తుతం కీలకంగా అంటే సాధారణంగా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, అటు బీజేపీకి సంబంధించిన వారు కావచ్చు, కింది స్థాయి కార్యకర్తలే కాకుండా ఇవాళ పీసీసీ హోదాలో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా బాధితుడిగా సాక్ష్యంగా తన వాంగ్మూలం తీసుకుంటున్నారంటే కేసు మరింత లోతుగా అయితే విచారిస్తున్నారు పోలీసులు. దీని తర్వాత ఇది ఒక మరింత వేడిని రాజేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన సాక్షిగా తన వాంగ్మూలం నమోదైపోయిన తర్వాత కాసేపట్లోనే బయటికి రానున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ధన్యవాదాలు పవన్. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు 19,579 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి కారిడార్లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు, కారిడార్ 2లో జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు, కారిడార్ 3లో జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు 22 కిలోమీటర్ల వరకు మొత్తం 86.1 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ చేపట్టనున్నట్టు వివరించారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ గా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 30% కాగా కేంద్ర ప్రభుత్వ వాటా 18%గా పేర్కొన్నారు. త్వరలో పరిపాలనా అనుమతిని డీపీఆర్ కు జత చేసి కేంద్రానికి పంపనున్నారు. వాహనాలు గాల్లో ఎగిరి వెళ్లడాన్ని మనం సినిమాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలం కందిబండ సమీపంలో నిజంగా ఓ లారీ గాల్లో ఎగిరి సేఫ్ గా అవతలి వైపు ల్యాండ్ అయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమండి బాబు. మేళ్ల చెరువులోని ఓ సిమెంట్ కంపెనీలో ఆదివారం రాత్రి బస్తాలు లోడు చేసుకుని లారీ బయలుదేరింది. మేళ్ల చెరువు కోదాడ ప్రధాన రహదారిపై కందిబండ సమీపంలోని కొత్త వంతెన నిర్మిత ప్రదేశంలో ఉన్న డైవర్షన్ రోడ్డును గమనించని డ్రైవర్ అలాగే వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఎగువ నుంచి వచ్చే వాగు నీటిని మళ్లించేందుకు అధికారులు రోడ్డు మధ్యలో తవ్వి కాలువ చేశారు. ఇది 10 అడుగులకు పైగా వెడల్పు, 25 అడుగుల లోతుంది. దీన్ని గమనించని డ్రైవర్ లారీని ముందుకు పోనిచ్చాడు. లారీ వెళ్లిన వేగానికి కాలువలో పడకుండా సెకండ్ల వ్యవధిలోనే అవతలి వైపునకు జంప్ చేసింది. నిజానికి ఆ కాలువపై నుంచి లారీ ఎగిరి వెళ్లడంతో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ప్రమాదంలో లారీ ముందు భాగం టైర్లు దెబ్బతిన్నాయి. డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికులను కలవరపాటుకి గురిచేసింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబైకి వస్తున్న AI-180 విమానం కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఈ క్రమంలో విమానం ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది భద్రతా కారణాల రీత్యా ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. తరువాత విమానంలో తనిఖీలు చేపట్టారు. సోమవారం కూడా హాంకాంగ్ నుంచి ఢిల్లీ వస్తోన్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. కాగా గతవారం అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురై సిబ్బందితో కలిపి 241 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కెనడాకు చేరుకున్నారు. కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు కననాస్కిస్లో 2 రోజుల పాటు జరగనున్న G7 సదస్సులో మోదీ పాల్గొనున్నారు. ఈ సదస్సులో మోదీ పాల్గొనడం వరుసగా ఇది 6వసారి. ఇందులో భాగంగా G7 దేశాధినేతలతో సమావేశం కానున్నారు. G7 దేశాలలోని అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, కీలక అంతర్జాతీయ సమస్యలు, సాంకేతికత, ఆవిష్కరణలు, ముఖ్యంగా ఏఐతో అనుసంధానం, క్వాంటం అంశాల గురించి చర్చలు జరపనున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి ప్రస్తావిస్తారా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. తిరుగు ప్రయాణంలో భాగంగా ప్రధాని రేపు ఐరోపాలోని క్రొయేషియాకు వెళ్లనున్నారు. ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.
టెహరాన్లోని 3,30,000 మంది వెంటనే ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇరాన్ పౌరులు టెహరాన్ను తక్షణమే వదిలి వెళ్లిపోవాలని ట్రంప్ పోస్టు చేసిన వేళ ఇజ్రాయెల్ హెచ్చరికలు మరిన్ని భయాలు రేకెత్తిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలోని పెద్ద నగరాల్లో ఒకటైన టెహరాన్లో 1 కోటి మంది దాకా ఉండగా ఇజ్రాయెల్ దాడుల్లో 3.5 లక్షల మంది ప్రభావితం అవుతారని సమాచారం. తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్కు చెందిన 2 F-14 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ ప్రత్యేక ఎలైట్ దళం కుడ్స్ ఫోర్స్ కు చెందిన 10 కమాండ్ సెంటర్లు నాశనమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. యుద్ధం ఆపాలనుకుంటే అమెరికా ఒక్క ఫోన్ కాల్ చేసి ఇజ్రాయెల్ దాడులను ఆపించగలదని ఇరాన్ విదేశాంగ మంత్రి ఇప్పటికే ప్రకటించారు. ఇదే నేపథ్యంలో శాంతి చర్చలు జరిపేందుకు అమెరికాను ఖతార్, సౌదీ, ఒమన్లు సంప్రదించాలని ఇరాన్ కోరినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తీవ్రమైన వేళ పశ్చిమాసియా దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమాసియాలోని పలు దేశాల్లో గగనతలాలపై ఆంక్షలు విధించారు. ఇజ్రాయెల్ భారీ క్షిపణి దాడులకు పాల్పడుతూ ఉండటంతో ఇరాన్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. లెబనాన్, జోర్డాన్, ఇరాక్లోనూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్పోర్టులు మూతపడటంతో వేలాది ప్రయాణికులు అక్కడే చిక్కుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10,000కు పైగా ప్రయాణికులు పశ్చిమాసియా విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ఇజ్రాయెల్ తమ బెన్ గురియన్ విమానాశ్రయాన్ని మూసివేయడంతో 50,000 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రయాణికులు విదేశాల్లో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. లెబనాన్, జోర్డాన్లలో గగనతలం పాక్షికంగా తెరిచి ఉన్నప్పటికీ విమానాశ్రయాలలో పరిస్థితి గందరగోళంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై డ్రోన్లు, క్షిపణులతో రష్యా భీకర దాడులు చేసింది. ఈ వైమానిక దాడుల్లో 14 మంది మృతి చెందగా 44 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కీవ్లోని సైన్యం పరిపాలక భవనం లక్ష్యంగా గత రాత్రి రష్యా పదుల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. అందులో కొన్నిటిని ఉక్రెయిన్ కూల్చినట్లు అధికారులు తెలిపారు. రష్యా క్షిపణులు నేరుగా నివాస భవనాలను తాకగా ఓ ఆసుపత్రి సహా సుమారు 30 భవనాలు ధ్వంసమయ్యాయి. అందులో ఓ అపార్ట్మెంట్ మాత్రం 2గా వేరైంది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. క్షతగాతులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు. పొరుగు దేశాలతో నిత్యం కయ్యానికి కాలు దువ్వే చైనా తన ఆయుధ సంపత్తిని వేగంగా పెంచుకుంటోంది. ఏటా 100కు పైగా న్యూక్లియర్ వార్ హెడ్లను చైనా తయారు చేస్తున్నట్టు స్వీడన్కు చెందిన సిప్రీ నివేదిక తెలిపింది. వచ్చే 10 ఏళ్లలో రష్యా, అమెరికాకు చేరువయ్యేలా వార్ హెడ్లను చైనా రూపొందిస్తున్నట్టు అంచనా వేసింది. ఈ నివేదికపై వ్యాఖ్యానించేందుకు చైనా నిరాకరించింది. సాధారణ స్థాయిలోనే న్యూక్లియర్ వార్ హెడ్లను తయారు చేస్తున్నామని బుకాయించింది. ప్రపంచ స్థాయి సైనిక శక్తిగా ఎదగాలని తహతహలాడుతున్న చైనా ఆయుధ నిల్వలు పెంచుకోవడంపై దృష్టి సారించింది. ప్రపంచంలోనే ఏ దేశం ఉత్పత్తి చేయనంతగా వేగంగా అణ్వాయుధాలను ఉత్పత్తి చేస్తోంది. స్వీడన్కు చెందిన స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ నివేదిక చైనా ఆయుధాలపై కీలక విషయాలు వెల్లడించింది. 2023 నుంచి ఏటా 100 చొప్పున న్యూక్లియర్ వార్ హెడ్లను డ్రాగన్ తయారు చేస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం చైనా వద్ద 600 న్యూక్లియర్ వార్ హెడ్లు ఉన్నట్టు సిప్రీ నివేదిక వెల్లడించింది. రాబోయే 10 ఏళ్లలో ఈ సంఖ్య భారీగా పెరగవచ్చని అంచనా వేసింది. పెద్ద ఎత్తున న్యూక్లియర్ వార్ హెడ్లను చైనా తయారు చేస్తున్నప్పటికీ అమెరికా, రష్యా వద్ద ఉన్న వార్ హెడ్లకు చాలా దూరంలో ఉంటుందని సిప్రీ నివేదిక పేర్కొంది. సిప్రీ నివేదికపై వ్యాఖ్యానించేందుకు చైనా నిరాకరించింది. సాధారణ స్థాయిలోనే న్యూక్లియర్ వార్ హెడ్లను తయారు చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేసింది. చైనా జాతీయ భద్రతకు అవసరమైన సంఖ్యలోనే వార్ హెడ్లను రూపొందిస్తున్నట్టు పేర్కొంది. మొదట అణ్వాయుధాలను ప్రయోగించకూడదనే విధానాన్ని చైనా ఖచ్చితంగా పాటిస్తుందని తెలిపింది. అణ్వాయుధాలు లేని దేశాలపై అణ్వస్త్రాలను ప్రయోగిస్తామని బెదిరించమని వెల్లడించింది. ఈ శతాబ్దం మధ్యనాటికి చైనాను ప్రపంచస్థాయి మిలిటరీ శక్తిగా మార్చాలన్న అధ్యక్షుడు జిన్పింగ్ పిలుపు నేపథ్యంలో న్యూక్లియర్ వార్ హెడ్ల సంఖ్యను డ్రాగన్ పెంచుతున్నట్టు తెలుస్తోంది. చైనాతో పాటే పాకిస్తాన్ కూడా పెద్ద ఎత్తున వార్ హెడ్లను తయారు చేస్తున్నట్టు సిప్రీ నివేదిక ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రష్యా వద్ద 4,309 న్యూక్లియర్ వార్ హెడ్లు ఉండగా అమెరికా వద్ద 3,700 న్యూక్లియర్ వార్ హెడ్లు ఉన్నాయి.
ప్రపంచంలోని కోట్లాది మంది వినియోగదారులు ఇక నుంచి వాట్సాప్లో సైతం అడ్వర్టైజ్మెంట్లను చూడనున్నారు. యాడ్ రెవెన్యూపై దృష్టి పెట్టిన మెటా సంస్థ అనేక యాప్లలో ప్రకటనలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో కోట్లాది యూజర్లున్న వాట్సాప్లో యాడ్స్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే వాట్సాప్లోని అప్డేట్స్ ట్యాబ్లో మాత్రమే ప్రకటనలు ఇస్తామని తెలిపింది. అప్డేట్ ట్యాబ్ను రోజు 150 కోట్ల మంది స్క్రోల్స్ చేస్తుంటారు. దీని ద్వారా మెటాకు భారీగా ఆదాయం వెళ్లనుంది. యూజర్కు పర్సనల్ చాట్స్ అనుభవంలో మార్పులు ఉండవన్న మెటా మెసేజ్, కాల్స్, స్టేటస్ ట్యాబ్లలో ప్రకటనలు ఇవ్వబోమని చెప్పింది. వ్యక్తిగత సందేశాలు, కాల్స్, గ్రూప్స్ ను చదవబోమని, అవి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ గానే ఉంటాయని స్పష్టం చేసింది. వాటి ఆధారంగా కాకుండా వయస్సు, ప్రాంతం, భాష, యాప్లో ఫాలో అవుతున్న ఛానళ్ల సమాచారం ఆధారంగా ప్రకటనలు ఉంటాయని మెటా తెలిపింది. 2009లో వాట్సాప్ను సృష్టించిన జాన్ కౌమ్, బ్రియాన్ ఆక్టన్లు ఆ యాప్లో ఎప్పటికీ ప్రకటనలు ఇవ్వబోమని హామీ ఇచ్చారు. అయితే 2014లో వాట్సాప్ను ఫేస్బుక్ కొనుగోలు చేసింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశంపై కోర్టు నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికలపై ముందుకు వెళ్లాలని మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా కోర్టు నుంచి నిర్ణయం వచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. విధానపరమైన అంశాల్లో తుది నిర్ణయం తీసుకునే వరకు వాటి గురించి బయట మాట్లాడవద్దని మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి సూచించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో హైదరాబాద్లో ఇష్టాగోష్ఠి సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులెవ్వరూ లేకుండా కేవలం మంత్రులు మాత్రమే పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మొదట రైతు భరోసా గురించి ముఖ్యమంత్రి వివరించారు. మొత్తం రైతు భరోసా ఒకే విడతలో జమ చేస్తున్నామని, కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ అవుతాయని, రైతులు పంట వేయకముందే అందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నామని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన బనకచెర్ల అంశం భేటీలో చర్చకొచ్చింది. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, ఈ ప్రాజెక్టు గురించి మంత్రులకు వివరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం సూచించినట్లు తెలిసింది. బనకచెర్ల ప్రతిపాదన వివరాలు, దీనిని అడ్డుకోవడానికి ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు, కేంద్ర జలశక్తి మంత్రి రాసిన లేఖ, రాష్ట్రం పరిశీలనకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పంపిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును వ్యతిరేకిస్తూ లేఖ రాయడం, ఇలా అంశాల వారీగా మంత్రి ఉత్తమ్ వివరించినట్లు తెలిసింది. అయితే దీనిపై ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇమ్మని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. కేంద్ర జలశక్తి మంత్రి అపాయింట్మెంట్ తీసుకొని త్వరలోనే కలుద్దామని కూడా సీఎం సూచించినట్లు తెలిసింది. ఈ నెల 19న సమయం కోరాలని మంత్రికి సూచించినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది. బడ్జెట్ అంచనా కంటే 60,000 కోట్ల నుంచి 70,000 కోట్ల వరకు తక్కువ ఆదాయం వస్తుందని, భూముల అమ్మకం ద్వారా 35,000 కోట్లు వస్తాయనుకుంటే ఇప్పటి వరకు ఏమీ రాలేదని నివేదించినట్లు సమాచారం. ప్రతి నెల 25,000 కోట్లు అవసరమైతే సుమారు 16,000 కోట్లు వస్తుందని, ఈ కారణంగానే బిల్లులు ఇవ్వలేకపోతున్నామని ఉప ముఖ్యమంత్రి వివరించినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో దీనిని పర్యవేక్షించడానికి 3 మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్లను సభ్యులుగా నియమించినట్లు తెలిసింది. ఈ ఏడాది విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు స్కూళ్ల బస్సులపై దృష్టి సారించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ప్రైవేటు విద్యాసంస్థల బస్సులలో అధికారులు తనిఖీలు చేశారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికేట్లను పరిశీలించారు. నిబంధనలు పాటించని 6 బస్సులను జప్తు చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్లో పలు పాఠశాలల యాజమాన్యాలు అనుమతులు లేకుండా బస్సులు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో 8 బస్సులను సీజ్ చేశారు. అనుమతులు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. గోవులకు ఆహారం అందించలేక ఇబ్బందులు పడుతున్నామని బోధానంద స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టకు అతి సమీపంలో ఉన్న స్వామి బోధానంద గోసేవాశ్రమాన్ని బోధానందగిరి స్వామి గత 12 ఏళ్లుగా నడిపిస్తున్నారు. ఈ గోశాలలో 50 గోవులున్నాయి. ఆశ్రమానికి ఇతర వనరుల నుంచి వచ్చే సహాయం రాక గోవుల పోషణ భారంగా మారిందని స్వామీజీ చెబుతున్నారు. పశుగ్రాసం కొనుగోలు చేయలేకపోతున్నామని, ఎవరైనా దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.
వచ్చిన జనం అందరూ కూడాను చుట్టూ హోటల్స్ గాని జనావాసాలు గాని లేకుండా అటు యాదగిరిగుట్టకు గాని ఇటు మల్లాపూర్కు గాని ఇటు సైదాపూర్కు గాని ఒక 3 కిలోమీటర్స్ పరిధిలో ఏ జనావాసాలు లేని కారణం చేత వారందరూ కూడాను అల్పాహారం గాని భోజనం గాని ఇక్కడే తీసుకుంటారు కనుక అన్నదానం కోసం చాలా ఒత్తిడికి గురవుతూ ఉంది ఆశ్రమం. తర్వాత ఆవులు కూడా సరైనటువంటి పశుగ్రాసం అందక సరిగా దానా అది వాటి బలమైనటువంటి పోషకాహారం ఇచ్చేదాని కోసం కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఈ క్షేత్రాన్ని దర్శించి కావలసినటువంటి పరిహారాలు చేయించుకోవలసిందిగా గోశాలకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందించవలసిందిగా దాతల్ని భక్తుల్ని ప్రజల్ని కోరటం జరుగుతుంది. 50 గోవుల దాకా ఆశ్రమంలో ఉన్నాయి. ఆయన శిష్యురాలను కూడా నేను ఆ 50 గోవులకి ఆయన ఇప్పుడు దాకా గ్రాసము అన్ని సమకూర్చడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి సరిలేదు. ఎవరైనా సరే దాతలు గోవులకి సహాయపడి చేస్తే వాటికి దానం చేసిన పుణ్యం అదంతా మీకు కాపాడుతుంది. వృద్ధాశ్రమం కూడా ఉంది. నిత్య అన్నదానం జరుగుతుంది ఇక్కడ. గోవులు ఒక 50 గోవులు ఉన్నాయండి. వాటిలన్నింటికి పోషణ స్వామివారే చూసుకుంటారు. కొంతమంది దానం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే స్వామివారు కోరుకునేది ఒకటే, ఇప్పుడు ఆయన కొంచెం వయసు పెద్దదయ్యకొలిసరి ఆయనకి ఏమిటంటే ఎవరైనా దాతలు ముందుకు వస్తే వాటి పోషణ బాగుంటుందని ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే 1, 2 ఉంటేనే మనం చేయలేని పరిస్థితి. ఇక్కడ 50 గోవులు ఉన్నాయంటే ఆయన సంరక్షణలో మీరు ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి సహకారం చేయాలని నేను కోరుకుంటున్నాను. గోవులకి గ్రాసం గురించి దానం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓటింగుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటింగ్ రోజు అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఎన్నికల ప్రక్రియను వెబ్కాస్టింగ్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు సమస్యాత్మకమైనవిగా భావించే కేంద్రాలు సహా మొత్తంగా 50% పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే వెబ్కాస్టింగ్ నిర్వహించేవారు. వెబ్కాస్టింగ్ ద్వారా నమోదు చేసిన సమాచారాన్ని ఎన్నికల సంఘం అంతర్గత అవసరాలకు వినియోగించుకోనుంది. ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి 100% వెబ్కాస్టింగ్ చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు ఈసీ తెలియజేసింది. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయిల్లోనూ వెబ్కాస్టింగ్, మానిటరింగ్, కంట్రోల్ రూమ్ల ఏర్పాటు చేయనున్నారు. ప్రతి స్థాయిలోనూ నోడల్ అధికారి పర్యవేక్షణ ఉండనుంది. ఇంటర్నెట్ సదుపాయం లేని చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా వీడియో చిత్రీకరణ, ఫోటోలు సహా ఇతర పద్ధతులు అనుసరించాలని సూచించింది. మరింత నిశితంగా ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు వెబ్కాస్టింగ్ ఉపయోగపడుతుందని ఈసీ భావిస్తోంది. ఆన్లైన్ పోర్టల్ ఉపయోగించి భవిష్య నిధి ఖాతాలకు సంబంధించిన సేవలు అందిస్తామని చెప్పే మధ్యవర్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తమ చందాదారులను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ హెచ్చరించింది. కీలక సమాచారం వారి చేతికి వెళ్లకుండా జాగ్రత్త పడాలని స్పష్టం చేసింది. పలు సైబర్ కేఫ్ ఆపరేటర్లు, ఫిన్టెక్ కంపెనీలు చందాదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి సేవలు అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈపీఎఫ్ఓ తెలిపింది. వాస్తవానికి ఈ సేవలన్నీ ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఉచితంగా పొందొచ్చని వివరించింది. ఈపీఎఫ్ఓ సంబంధిత సేవలు అందించేందుకు థర్డ్ పార్టీ కంపెనీలు, మధ్యవర్తులు ఆర్థిక వివరాలు తీసుకుని వాటిని దుర్వినియోగం చేస్తే చందాదారులు నష్టం పోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇలాంటి సేవలు అందించేందుకు బయటి సంస్థలు లేదా వ్యక్తులకు తాము అనుమతి ఇవ్వలేదని వెల్లడించింది. ఈపీఎఫ్ఓలో సమస్యలు ఉంటే సిపిజిఆర్ ఏఎంఎస్ లేదా ఎఫ్పిఎఫ్ఐజిఎంఎస్ పోర్టళ్లలో తెలియజేస్తే వాటికి పరిష్కారం నిర్ణీత సమయంలో లభిస్తుందని వివరించింది.